న్యూస్ కి స్వాగతం. మెదక్ పట్టణంలోని ఇంద్రపురి కాలనీలో కమ్యూనిటీ హాల్కి సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి భూమి పూజ చేశారు. ఎమ్మెల్సీ తన నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి 10 లక్షల రూపాయలను ఇంద్రపురి కమ్యూనిటీ హాల్కి మంజూరు చేశారు. తన అక్రమ సంబంధంకు అడ్డు వస్తున్నాడని కన్న కొడుకును ప్రియుడితో కలిసి హత్య చేసిన ఉదంతానికి సంబంధించి పోలీసులు 24 గంటలు తిరక్క ముందే నిందితులను అరెస్ట్ చేశారు. ఈ హత్యోదంతానికి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. మహేశ్వరం నియోజకవర్గంలో కాషాయ జెండాతో ర్యాలీ నిర్వహించిన శ్రీరాములు యాదవ్పై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము శివాజీ సైనికులమని, కాషాయ జెండాతో గర్వంగా జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం కామారం బీట్ ప్లాంటేషన్లో ఎర్రగళ్ల మంటల్లో వేల సంఖ్యలోని హరితహారం మొక్కలు కాలి బూడిదయ్యాయి. 10 హెక్టార్ల విస్తీర్ణంలో ఎరుమద్ది, రావి, మర్రి, నెమలినార, ఇరికి, మేడి మొక్కలను పెంచుతూ ఉన్నారు. ఏడాదిలో 2 సార్లు అగ్ని ప్రమాదానికి మొక్కలు దగ్ధమయ్యాయి. కృష్ణా జిల్లాలో నాగాయలంకలో మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ను మాజీ ఉపసభాపతి మండలి బుద్ధా ప్రసాద్, ఆయన తనయుడు మండలి వెంకట్రామ్ పరామర్శించారు. నాగాయలంక పోలీస్ స్టేషన్కి టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లి శివారు దూమ్లా తండాలో విషాదం నెలకొంది. పంటకు రక్షణగా అమర్చిన విద్యుత్ వైర్లు తగిలి తండ్రి కొడుకులు మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మూర్ఖులకు సమాధానాలు చెప్పనని ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు అన్నారు. నందిగామలో రోడ్లు బాగుపడితే మొండితోక బ్రదర్స్కు మంచి పేరు వస్తుందని ఈర్ష్యతోనే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారన్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలో తాండూరు మాజీ గ్రంథాలయ చైర్మన్, యంగ్ లీడర్స్ వ్యవస్థాపకులు మురళీకృష్ణ గౌడ్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిపై మండిపడ్డారు. రోహిత్ రెడ్డి వ్యసనాలకు బానిసని, అతనికి అన్ని రకాల చెడు అలవాట్లు ఉన్నాయన్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం బీరంగూడ కమాన్ సమీపంలో జాతీయ రహదారిపై రసాయనాలతో నిండిన డ్రమ్ములు తీసుకెళ్తున్న డీసీఎంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి అగ్నికి ఆహుతైంది. పక్కనే ఉన్న మరో కారుకు మంటలు వ్యాపించడంతో కారు దగ్ధమైంది. విశాఖ శ్రీ శారదాపీఠం పర్యవేక్షణలో కురుక్షేత్ర వేదికగా కొనసాగుతున్న శ్రీ లక్ష్మీ చండీ మహాయజ్ఞం విజయవంతంగా కొనసాగుతోంది. నిత్యం 1760 మంది బ్రాహ్మణులు యజ్ఞంలో ఆహుతులు సమర్పిస్తూ రోజుకు 6912 హవనాలు పూర్తి చేస్తున్నారు. గన్నవరంలో ఘర్షణలపై టీడీపీ నేత పట్టాభిరామ్కు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. నిన్న గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరగడం తెలిసిందే. ఈ సందర్భంగా టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. తన రాజకీయ భవిష్యత్తుపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పష్టతనిచ్చారు. వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. తన ఆలోచన విధానాన్ని ఇప్పటికే స్పష్టం చేశానన్నారు. ఏదైనా పార్టీ తన ఆలోచన విధానం నచ్చి వస్తే వారితో చర్చలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ట్రాక్టర్ టైర్ పేలి అన్వర్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో పంక్చర్ దుకాణంలో అన్వర్ పనిచేస్తున్నాడు. అన్వర్ది కైకలూరు గ్రామం. ట్రాక్టర్ టైర్లో గాలి నింపాలని ఓ కస్టమర్ కోరాడు. అయితే ట్రాక్టర్ టైర్లో గాలి నింపే సమయంలో ప్రమాదవశాత్తు టైర్ పేలింది. మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం ఆహార భద్రత, జీవన వైవిధ్యం, సన్న, చిన్నకారు రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుంటే మెట్టభూముల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి కార్యక్రమంలో ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క పాల్గొన్నారు. గోవిందరావుపేట మండల కేంద్రంలోని కాకతీయ కమ్మ సేవా సంఘంలో కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుతి సీతారాం నాయక్ ఆధ్వర్యంలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణ కేంద్రంలోని మండల స్థాయి బీసీ ముఖ్య నాయకుల సమావేశం విఎస్ గార్డెన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ చట్టసభలలో బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని అంబేద్కర్ స్టేడియంలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ సెలక్షన్స్ పోటీలను బీజేపీ నాయకులు సురభి నవీన్ రావు ప్రారంభించారు. తిరుపతి పుణ్యక్షేత్రం ఆవిర్భవించిన దినోత్సవం సందర్భంగా ఈ నెల 24వ తేదీ శుక్రవారం తిరుపతి నగరానికి పుట్టినరోజు కార్యక్రమాన్ని వైభవోపేతంగా జరుపుకుందామని తిరుపతి శాసనసభ్యులు, మానవ వికాస వేదిక గౌరవ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి కోరారు.
రాజ్యాంగమైన పదవికి భిన్నంగా ఏయూవీసీ వ్యవహరిస్తున్నారని సిపిఎం నేత లోకనాథం అన్నారు. ప్రైవేటు హోటల్లో నిర్వహించిన సమావేశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, దీనిపై వీసీ రిజిస్టర్ను రీకాల్ చేసి వాస్తవాలపై నిగ్గు తేల్చాలని ఆయన అన్నారు.